ఇంకొకటి, కొందరు నేను ఎక్కడైతే ప్రదేశాల్లో ఏవేవి మంత్రాలు నేర్చుకొని చేసిన ప్రదేశాలు ఉన్నాయో నేను వాటిని కూడా చూపిస్తాను. ఇది అక్షర సత్యం. అక్షర సత్యం అనగానే శాసనబద్ధం అన్నట్టు చెప్తున్నాడు వీడు. నేను చెప్పుకుంటాం అంతే సార్. ఇది ఎలా ఉందంటే, మా యేసు తిరిగి లేచింది, అదే యేసు శవం తిరిగి లేచింది అన్నదానికి సాక్ష్యం ఏంటంటే ఆ యేసు శిష్యులే. అవును, మా యేసు తిరిగి లేచాడనే సాక్ష్యం మేమే. ఈ నేను మాంత్రికుడిని అనడానికి సాక్ష్యం నేనే, నా ఫ్రెండే, మేమిద్దరమే. నమ్మరేట్రా బాబు. మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా ఇదిగో నేను అడిగింది ఇలా చెప్పారు అన్నప్పుడు నాకు చెప్పాల్సిన పని లేదు, ఇక నువ్వు దాన్ని సిద్ధించు అన్నారు. అలా నేను సిద్ధించడం ఏందిరా, అలా సంభోగించడానికి అన్నట్టు చెప్తున్నాడు. అదే కదా చెప్పింది. రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నది ఒడ్డున చేయటానికి నది ఏదో చేస్తాను వెళ్తానండి. ఒరే నాకు అన్ని బూతులు కనపడుతుంది నీ దగ్గర. అసలు ఎక్కడి నుంచి తగలడ్డావురా? వెళ్ళి ఎవరికి తెలియకుండా ఒక నిర్మానుషమైన ప్రదేశంలో దిగంబరత్వం కలిగినటువంటి మంత్రోచ్చరణ చేస్తూ వచ్చాను. అందులో కర్ణపిచాచి విద్యను అవపోషణ పట్టడానికి కర్ణపిచాచా అదే ఆ పదాలు పలకడం కూడా చేత కదండి వీళ్ళకి. కానీ ఇప్పుడు కూడా ఇంకొకటి గుర్తొచ్చిందా, కర్ణపిశాచి. అతనే ఊళ్ళోకి వెళ్ళి ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో అవన్నీ తీసుకొచ్చి చెప్తా ఉండేది. అదే కర్ణపిశాచి. ఈయనకు కూడా సేమ్ స్టోరీ. ఆ కర్ణపిశాచి విద్యను అభ్యసించిన తర్వాత ఆమె ద్వారా కొన్ని విద్యలు నేర్చుకోవటానికి నేను ఇష్టపడ్డాను. ఆ ఇష్టపడినటువంటి వాటన్నిటిలో కూడా నేను చేస్తానే వచ్చాను. దాంతో ఏం చేస్తున్నావా? అలాగే చెప్పాడు. కర్ణపిశాచి విద్య సిద్ధించింది, ఆమెతో ఇంకా కొన్ని విద్యలు ఏంటి, అది ఆమెకున్న ఒకటే విద్య కదా. అది ఇంకేం నేర్పించింది వీడికి ఎవరికి తెలుసు. తగలట్టండి నిరంజన్ గారు. ఇక్కడ నాకు ఇంకో సామెత గుర్తొస్తుంది. ఎద్దునెక్కేవాడు లెంగడు, గద్దెనెక్కేవాడు రంగడు, గాడిదనెక్కేవాడు పీసు. బా, లెంగడు రంగడు అన్నట్లుగా ఈయనకి పీసుకి ఇంకేదన్నా డూ రాలేదా? పీసుడు. గాడిదనెక్కేవాడు పీసుడు. ఓకే, తెలుసుగా. రంగడు అంటే విష్ణువు, గద్దెనెక్కడం అంటే రాజ్య పరిపాలన చేయటం, ఎద్దునెక్కేవాడు శివుడు, గాడిదనెక్కింది ఎవరు? పీసుడు. కామెడీ నువ్వే కదరా, మేము బాగా చేస్తాం. కర్ణపిశాచి విద్యలో నేర్చుకోవాలన్నప్పుడు మంత్రగాడు ఎవడైనా సరే 3 విద్యలు నేర్చుకోవాలి. 1 మంత్రం నేర్చుకోవాలి, 2 తంత్రం నేర్చుకోవాలి, దాని తర్వాత యంత్రం నేర్చుకోవాలి. ఈ ప్రాస డైలాగులు బట్టి పెట్టొచ్చి సిద్ధించడానికి వచ్చాను, దిగంబరంగా కూర్చున్నాను, మంత్రం తంత్రం యంత్రం ఈ 4 మాటలు చెప్పగా నేను మాంత్రికుడు నన్ను నమ్మేసేయండిరా బాబోయ్ అంటారు. ఇక అంతే. ఆయన చెప్పింది కూడా అదే, మంత్రం యంత్రం తంత్రం, సేమ్ మంత్రం అదే స్టోరీ చెప్తారు. ఇప్పుడు అసలు ఏందండి ఈ తలనొప్పి అసలు? ఎందుకంటే మంత్రం నేర్చినోడికి తంత్రం తెలియకపోతే వాడికే తెప్పలొచ్చి పడుద్ది. తంత్రం తెలుసుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగిందంటే వాడు కాపాడుకోవటానికి యంత్రం అనేది కావాలి. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. మాంత్రికుడు వీడియో ఉంది కదా, అది ఒక 1-2 years బ్యాక్ వీడియో. అది చూసి ప్రాక్టీస్ చేసి బాగా రీసెంట్గా వచ్చాడు ఆయన లైన్లోకి. 2 weeks బ్యాక్ ఇది పెట్టింది కదా, దాన్ని ప్రాక్టీస్ చేశాడండి బాగా. ఇది మన టెస్ట్ మెటీరియల్స్ చూడలేదా? చూసి కూడా ధైర్యం చేశాడంటారా? అంటే మనది చూసుండడండి, నేను అనుకోవటం. చూసుంటే అసలు ఇది చేయడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాడు. ఆల్రెడీ మనం అది చేసాము అన్నప్పుడు వీడిని పట్టుకోమా? ఇప్పుడు చూస్తాడులే. అడ్డుగా బడ్డు బండగా దాన్ని కాపాడుకోవటం కోసం, ప్రాణభయం నుంచి తప్పించబడటం కోసం యంత్రం కావాలి. మంత్రం చదివినోడికి తంత్రం ఎంత ముఖ్యమో తంత్రం ఉన్నవాడికి అరే నువ్వు ఈ 2-3 పదాలు అటు ఇటు తిప్పి చెప్పంగా నువ్వు మహామంత్రి కూడా అయిపోతావా? మంత్రం తంత్రం యంత్రం 2-3 రకాలు కదా అనే చెప్పాడు. వారిని మంత్రము అంతే ముఖ్యం. ఇది చూస్తున్న మీకు ఎవరైనా ఇది ఇలాంటి పనులు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప సామాన్యంగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఎవరు చేయలేదు కదా అసలు. అందుకే అలా నేను నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య సుర్థాయ నమః అని చెప్పేసి అంటే ఇక్కడ ఒప్పుకున్నాడు క్లియర్ గా. ఈ క్షుద్రదేవత ఎవరు? కన్య గర్భంలో పుట్టినోడు అంట. ఆయన నిజంగా పుట్టలేదు, అలా ప్రచారంలో ఉంది. కాబట్టి ఈ క్షుద్రదేవత ఉపాసన చేస్తున్నాడు. ఆ క్షుద్రదేవత ఆ కన్యకి పుట్టినాడంట. అయిపోయా 3 నెలలు సాగు చేసి మూలాన ముసలాన్ని పొడిచాడంట.
3 నెలలకి 3 సంవత్సరాలు కరాటే నేర్చుకొని మాస్టర్ అయ్యాడు. ఈడు అడిదిప్పి ఏసుని పడిచాడు. ఏసు అంటాడు యో చూసుకోవాలా అంటాడు ఏసు వచ్చి. కన్యాసుత అసలు ఏంటండి ఇది? కాదు, వీడికి హిందుత్వంలో వేరే మంత్రాలు ఏం తెలియదు. అందుకని ఈ కన్యాసుత. పాస్టర్లు తయారు చేసిన ఈ మంత్రాలు ఎవరు ఉన్నాయి కదా, అయ్యే బట్టి వచ్చాడు ఇక. అవును, చిన్నోడు కదా, 33 ఏళ్ళే కదా, పెద్దగా అంత నాలెడ్జ్ రాలా ఇంకా. అసలు హిందుత్వంలో కొన్ని ఇప్పుడు మంత్రాల పదాలు పలకాలన్నా వీడికి ఉచ్చారణ రావాలి కదా. ఇంకోసారి బాగుంది, మళ్ళీ పెడదాం. ఓం అన్నప్పుడు నేను ఏంటి ఓం నమ శివాయ అంటాడా, నేను కూడా అలాగే అనుకో, ఓం నమో నారాయణాయ అంటాడా అన్నాడా. నేను చూస్తుంటే కన్యసుతాయ. నేను అసలు ఇంకా బీజాక్షరాలు చెప్తున్నాడు, ఏదో మంత్రం చెప్తాడు, ఇది బట్టి వచ్చాడు అనుకున్నా. అలా నేను నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య శృతాయ నమః అని చెప్పేసి కన్యసుతాయ నమః అంటే కూడా రావట్లేదు. కన్య సుట్టేస్తా అంటున్నాడు వీడు. వాళ్ళకు ఉన్నది అదే కదా, కన్యగర్భాన్ని పుట్టాడు అంటారు కదా, అది ఏదో అనాలి, అర్థం కాలేదని చెప్పేసి అలా అనేసాడు. చెప్పేసి అని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే ఓం శ్రీం క్లీం హీం నిం పిచాచాయ నమః. ఓహో, ఈ నేర్చుకున్న మంత్రం ఇది కాదంట, ఇప్పుడున్న వాళ్ళు అంటున్నారు. ఇంకోసారి అలా నేను నేర్చుకునేటువంటి మంత్రంలో ఓం శ్రీ కన్య శృతాయ నమః అని చెప్పేసి అని ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే ఓం శ్రీ అక్కడ వాడు అక్కడ చెప్పాడు, కట్ చేశారు, బ్లాంక్ వేసారు, మళ్ళీ ఇంకోటి చెప్పాడు, అంటే ఇది కాదు ఇది తప్పు చెప్తున్నావు అని. ముందు కన్యసుతాయ అదే చెప్పాడు, ఇదేదో మనకు కొట్టేలాగా ఉందని చెప్పి ఎడిటింగ్ చేశారు కానీ తీసేయలేదు కదా. మంత్రం బానే ఉందిలే ఉంచేద్దాం అనుకున్నారు. తర్వాత ఏదో తింగరగా చెప్పుంటాడు, అది తీసేసి మళ్ళీ ఇంకో మంత్రాన్ని చెప్పించాడు. ఎడిటింగ్ చేసుకోవడం రావట్లేదు సన్నాసులకి. అన్నిటువంటి మంత్రాలను ఇలాంటివి ఎన్నో చేశాను. మరి ఒకటి కూడా సరిగా చెప్పలేకపోయాడు ఏంటి? ఈ మంత్రం నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి ఎన్నో చేశాను అన్నాను. వీటి భావాలతో నేను కొన్ని చెప్పలేదు కానీ అవి మీకు అవసరం లేదని కూడా నేను చెప్పగలుగుతున్నాను. నేను ఎన్నో మంత్రాలు చెప్పొచ్చు. ఈ మంత్రం మీద వీళ్ళకి బాగా డిస్కషన్ జరిగింది, 2-3 రకాల వెర్షన్లు చెప్తున్నాడు. ఇవన్నీ నేను చెప్పకూడదు కాబట్టి ఉన్నదానిలో ఒకదానినే నేను చెప్పాను. అది కూడా బాగా బట్టి వచ్చాడు. ఇది శంకరదత్త MBBSలో సర్కోమా లింపో ఆఫ్ ద ఇంటెస్టైన్ అంటే ఏంటి డాక్టర్ గారు అని. నేను నేర్చుకుందే 4 మొక్కలు, నన్ను కన్ఫ్యూజ్ చేయకరా అంటాడు. ఆయన కన్ఫ్యూజ్ చేశారు పాపం, ఎదురుగా కూర్చొని కన్ఫ్యూజ్ చేసరికి సిద్ధించుకున్నవన్నీ కూడా గురువు దగ్గరికి వెళ్ళాను. ఆయన నేను చేసిన వాటన్నిటిని కూడా నా ముందు బయలుపరిచాడు. నువ్వు సంచి విద్య నేర్చుకున్నావు, దేవీ దేవతల దగ్గర నేర్చుకున్నావు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంటంటే సంచి విద్య నేర్చుకున్నాడా? సంచి విద్య ఏంటండి? సంచి అని బైబిల్లో ఒక చోట యేసు దగ్గర ఒక సంచి ఉంటుంది. ఇస్కరియోతు యోధ ఎప్పుడు ఆ సంచి పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు, డబ్బులు సంచి అనమాట అది. సంచి విద్య అంటే ఇప్పుడు ఆ డబ్బులు అందులో వేసుకోవడానికి సంచి విద్య అనమాట. పాస్టర్లకి సంచి విద్య అంటే అదొక సంకేత నామం. పాస్టర్లు సంచి వేసుకొని తిరుగుతారు కదా, అందుకా వీళ్ళు నువ్వు డబ్బులు పట్టడానికి కావలసిన ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకున్నావేక నువ్వు పాస్టర్ అవ్వచ్చు. పాప ఆయన నిజమే చెప్తున్నాడండి. సంచి విద్య అంటే అది